guys, welcome back to the channel. I really hope మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. Firstly అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ రోజు ఫ్రైడే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ రోజు, అండ్ ఐ మీన్ సూపర్ హరీ బికాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఫినిక్స్. వెకేషన్ కి కాదు, బట్ మోర్ ఆఫ్ లైక్ ఏ వర్క్ ట్రిప్. మార్నింగే లేచి రికార్డ్ చేసి అండ్ ప్యాకింగ్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు అసలు. మార్నింగ్ లేవంగానే వర్క్ పైన కూర్చున్నా. ఆబ్వియస్లీ వర్క్ ఈజ్ మోర్ ప్రియారిటీ కదా, సో తర్వాత ప్యాకింగ్ చేద్దాంలే అన్నట్టు కూర్చున్నా. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 3 o'clock ఉందన్నమాట. బట్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది, లైక్ 15 minutes దూరంలోనే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ ఒకసారి ఫీనిక్స్ వెళ్ళా, ఒక 2-3 weeks కోసము. ఆ వ్లాగ్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేసా. ఈసారి వాక్ ట్రిప్ కోసం వెళ్తున్నాను అన్నమాట. 4 days. ఈరోజు ఫ్రైడే, ఈరోజు వెళ్తే మళ్ళీ థర్స్డే రిటర్న్ వస్తా. ఐ డోంట్ వాంట్ టు మిస్ మై ఫ్లైట్. క్విక్గా ప్యాక్ చేద్దాము. నాకు సాటర్డే సండే 2 daysకి వీకెండ్కి వేసుకోవాల్సిన అవుట్ఫిట్స్, 4 days ఆఫీస్కి వెళ్తా. సో ఆఫీస్ అవుట్ఫిట్స్ అవి క్విక్గా ప్యాక్ చేసి విల్ హెడ్ టు ద ఎయిర్పోర్ట్ బికాజ్ వీఆర్ ఆల్రెడీ లేట్. బ్రేక్ఫాస్ట్ చేసా, బట్ లంచ్ చేయలేదు. ప్రాబ్లీ ఎయిర్పోర్ట్లోనే ఏదైనా క్విక్గా తినేయాలి. ఓ మై గాడ్, ఆల్రెడీ హరిలో ఉన్నా అంటే ఇదొక రచ్చ. ఎప్పుడు లాస్ట్ మినిట్లోనే పెట్టుకుంటా ప్యాకింగ్. Okay, we have the bag ready. బ్యాక్గ్రౌండ్ చూసి ఇంత గలీజ్గా పెట్టుకుంది అనుకోకండి. లాస్ట్ 2 days కొంచెం షూట్ చేశాను అన్నమాట, అండ్ ఐ హ్యాడ్ టు గెట్ ఆల్ ద క్లోత్స్ అవుట్. అండ్ ఏది ఎలా సూట్ అవుతుంది అన్నట్టు చాలా ఫిట్టింగ్ ట్రయల్స్ ఉండే. But anyways, these are my recent shades that I bought from Tory Burch. I'll carry this with me because Arizona lo chala ante chala endalu untai, so shades are like mandatory. Vaatito paatu sunscreen kuda. Oh my god, నేను ఎందుకు ఇట్లా లాస్ట్ మినిట్లో పెట్టుకుంటానో నాకే తెలియదు. ఇండియాలో ఉన్నప్పుడైతే ఐ నెవర్ డిడ్ మై ఓన్ ప్యాకింగ్. ఎప్పుడు మా సిస్టర్సే చేస్తారన్నమాట. ఐ హ్యావ్ లైక్ 3 sisters. సో మా సిస్టర్సే ప్యాకింగ్ అన్నీ వాళ్ళే చేసిస్తారు. ఓకే, ఆల్ సెట్. ప్యాకింగ్ అయిపోయింది. టైం ఇప్పుడు 9 అవుతుంది ఇందులో, బట్ రియాలిటీలో 1:30 అవుతుంది కావచ్చు. లాస్ట్ మినిట్ ఇంకేమైనా మర్చిపోయానా అని ఆలోచిస్తున్నా. హానెస్ట్లీ ల్యాప్టాప్ అండ్ ఐడి ఉంటే చాలు, వేరేది ఏదైనా సరే కొనుక్కోవచ్చు. సో ఐ థింక్ ఐ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ ఐడి. దట్స్ ఆల్ ఐ నీడ్ ఫర్ నౌ. లెట్స్ గో. All set to go. ఆకలి అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయలేదు నేను. ఎయిర్పోర్ట్లో తినేంత టైం కూడా లేదు బికాస్ ఇప్పుడు టైం 1:38 అవుతుంది. 3 o'clockకి ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ 2 o'clockకి బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మిస్ అవుతానేమో ఫ్లైట్ అన్న డౌట్ వస్తుంది ఇప్పుడు మైండ్లో. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది కదా అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అయ్యా, బట్ లుక్ ఎట్ ద ట్రాఫిక్. యూజువల్గా 15 minutesలోనే రీచ్ అవ్వాలి, బట్ 20 minutes అవుతుంది స్టార్ట్ అయ్యి. We are not gonna make it. Look at the line. No way.
కోస్ట్లో ఉంటుండే కదా, ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేసా. అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ ఫ్లైట్, 5.5 hours ఉండే అనమాట ఫ్లైట్. పిచ్చెక్కేసింది అసలు. చాలా మంత్స్ తర్వాత ట్రావెల్ చేశాను నేను, అది కూడా లాంగ్ ఫ్లైట్. ఎప్పుడు 1.5 hours 2 hours ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తుండే. సో యా, ఐ ఫీల్ సో టయర్డ్. టైం ఇప్పుడు ఇక్కడ 6:30 అవుతుంది, బట్ న్యూ జెర్సీలో 9:30 అవుతుంది. దేర్ ఇస్ అ టైమ్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ మై డిన్నర్ టైమ్. ఐఎమ్ సూపర్ హంగ్రీ. లంచ్ కూడా చేయకుండా వచ్చా నేను, జస్ట్ ఏదో మఫిన్ తిన్నా ఫ్లైట్లో. సో దిగంగానే కార్ రెంటల్ తీసుకొని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. హైదరాబాదీ హౌస్ అని ఒక రెస్టారెంట్ బాగుందని ఎవరో రికమెండ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నా. లాస్ట్ ఇయర్ నేను ఫీనిక్స్కి వచ్చినప్పుడు పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక్కసారే ఫ్రెండ్స్ అందరితో సెడోనా అని ఒక ప్లేస్కి వెళ్ళా హైకింగ్కి. అది తప్ప ఏం పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో ఈసారి కావాలనే రెంటల్ వెహికల్ తీసుకున్నా, సో దట్ I can spend some time in Phoenix, get to know the area. ఏదైనా మంచి రెస్టారెంట్స్, మంచి ప్లేసెస్ ఉంటే వెళ్ళి ట్రై చేయొచ్చు అన్నట్టు. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద అప్డేట్స్. అండ్ నెక్స్ట్ 5 days నేను ఫీనిక్స్లోనే ఉంటా. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ గుడ్ ఫుడ్ ప్లేసెస్ ఆర్ ఫర్ షాపింగ్ ఆర్ ఎనీథింగ్, టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియోలో. న్యూ జెర్సీలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఫీనిక్స్లో రోడ్స్ చాలా ఎంటీగా ఇలా ఉన్నాయి అన్నమాట, వైడ్ రోడ్స్. సో ఇట్స్ ఫన్ డ్రైవింగ్ హియర్. It's pretty good. ఫుడ్ చాలా యావరేజ్ ఉండే. ఎప్పుడు బిర్యానీ తింటా కదా, కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టు రాజ్ గారి కోడి పులావ్ ట్రై చేసా. అస్సలు బాగాలేకుండే అన్నమాట, బట్ చాలా ఆకలి పైన ఉండే కదా. అపెటైజర్ ఫినిష్ చేసి పులావ్ కొంచెం తినేసి బయటకు వచ్చా ఇప్పుడే రెస్టారెంట్ నుంచి. బయట మస్తు వేడిగా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు. అన్నీ ప్యాక్ చేసుకున్నా నేను, బట్ ఇంపార్టెంట్ స్టఫే మర్చిపోయా, లైక్ బ్రష్, కోల్గేట్. సో టార్గెట్కి వెళ్ళి అవి తీసుకుందాము ఇప్పుడు అన్నట్టు. నెక్స్ట్ హాలోవీన్ వస్తుంది కదా, సో మొత్తం హాలోవీన్ డెకరేషన్ ఐటమ్సే ఉన్నాయి టార్గెట్లో. పంకిన్ సీజన్ కూడా, సో పంకిన్స్. I can just take it back that way. Okay. Really foolish. Like throw dirt on the candle. Right here with the superstitions in the background, like you've never seen them before.